హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు మనం గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. ట్రై చేసి మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి. ముందుగా కడాయిలో చనాదాలు వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో జీలకర్ర, ధనియాలు, కాజు, ఒక బిర్యానీ ఆకు వేసి సిమ్లో అన్నిటినీ దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు నువ్వులు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసి దించి చల్లారనివ్వండి. ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసి అందులోనే వేరుశనగ గుళ్ళు వేసి బాగా ఫ్రై చేసి దించి చల్లార పెట్టుకోండి. ధనియాలు, చనాదాలు మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా పొడి అయ్యాక ఎండుమిర్చి, వేరుశనగలను కూడా వేసి అందులోనే కొన్ని వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసి దించేయండి. ఇప్పుడు వాటర్లో ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగిన వంకాయ ముక్కలను 4 ఘాటులు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేయండి. ఇప్పుడు మనం ఘాటులు పెట్టిన వంకాయలలో మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని వంకాయలో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని స్టఫ్ చేసిన వంకాయలను యాడ్ చేసుకోవాలి. వంకాయలను మూత పెట్టి నిదానంగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి జాగ్రత్తగా అటు ఇటు కదుపుకొని బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. వంకాయలు బాగా కుక్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న పొడి ఏదైతే మిగిలిపోయి ఉంటుందో ఆ మిగిలిపోయిన పొడిని లాస్ట్లో ఒకసారి పైన చల్లుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, గుత్తి వంకాయ ఫ్రై రెడీ. చూసారుగా ఎంత సింపుల్గా ఉందో ఈ రెసిపీ. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుత్తి వంకాయ ఫ్రైతో పాటు టమాటా చారు కూడా తింటే పోలా అదిరిపోలా అని తిన్న ప్రతి ఒక్కరూ అంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్దని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.